అనేకులు దైవిక భయము కలిగిన వారు ఈ భూమి మీద ఉన్నప్పటికీ కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తి కోసము, తన హృదయానికి దగ్గరగా ఉండే వ్యక్తుల కోసం, సేవకుల కోసం దేవుడు ఎంతగానో ప్రయాసపడ్డట్టు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. అందుకని యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30-31 చదవాలి. యెహెజ్కేలు గ్రంథం. నేను దేశమును పాడు చేయకుండునట్లు, దేశమును పాడు చేయకుండా ఉంటున్నట్లు, ప్రాకారమును దిట్టపరచుటకును, ప్రాకారమును దిట్టపరచుటకును, బద్దలైన సందులలో నిలుచుటకును, బద్దలైన సందులలో నిలుచుటకును, తగిన వాడెవడని నేను ఎంత విచారించినను, తగినవాడు వాడు ఎవడని ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. హల్లెలూయా. బద్దలైన సందులలో నిలబడే వ్యక్తి గురించి నేను ఎంతగానో ప్రయాసపడ్డా, కానీ బద్దలైన సందులలో నిలబడే సేవకులు, వ్యక్తులు నాకు దొరకలేదు అని దేవుడు ఎంతగానో బాధపడుతున్నట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఈ భూమి మీద ప్రతి క్రైస్తవుడు దేవునికి అవసరంలే. ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవ సంఘాలు దేవునికి అవసరంలే. కానీ ఈ అంత్య దినాలలో మన భారతదేశాన్ని కబ్జా చేసుకున్న శక్తులని, మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలని కబ్జా చేసుకున్న సాతాను యొక్క ప్రయోగాలని, దుర్గములను పడగొట్టడానికి బండ సందులలో నిలబడేవారు కావాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. బండ సందులలో నిలబడే వారి గురించి నేను వెతికినాను, ఒక్కడు కూడా దొరకలేదని దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు. కాబట్టి నా ప్రియ సంగమా, నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ దేశంలో నుంచి, ఏ రాష్ట్రంలో నుంచి టీవీ ప్రోగ్రాం చూస్తున్నావో, ఈ రోజు దాకా నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుభవం ఏ విధంగా ఉన్నదో చాలాసార్లు అనుకుంటున్నావు. నీ క్రిస్టియన్ సీనియారిటీని బట్టి, నీ యొక్క వాక్య జ్ఞానమును బట్టి దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తూ ఆనందిస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఈ అంత్య దినాలలో, ఈ కంప్యూటర్ యుగంలో బద్దలైన సందులలో నిలబడే సేవకులు, ప్రజలు దేవునికి కావాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒకానొక దినమున దేవుడు వెతుకుతూ ఉన్నాడు ఈ బద్దలైన సందులలో నిలబడే సేవకుల గురించి. యెషయా గ్రంథములో దేవునికి యెషయా ప్రవక్త దొరికినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బద్దలైన సందులలో నిలబడే అనుభవం ఏంటిది? బద్దలైన సందులలో నిలబడే ఆ సేవకునికి, ఆ క్రైస్తవునికి ఉండవలసిన లక్షణాలు ఏంటివో పరిశుద్ధాత్మ దేవుడు క్లుప్తంగా వివరించాలని ఆశపడుతున్నాడు. దేవుడు యెషయా ప్రవక్తని తన సేవకై పిలిచినాడు. ఎప్పుడైతే యెషయా ప్రవక్త దేవుని యొక్క సేవకి పిలువబడ్డాడో, దేవుడు మొదటిగా యెషయా ప్రవక్తని ఎక్కడికి తీసుకొని వెళ్ళినాడంటే ఆ పరలోక మహిమ కలిగిన దర్శనాన్ని చూపెట్టినాడు. ఆమేన్. పరలోక మహిమ కలిగిన దర్శనము చూసిన తర్వాత యెషయా ప్రవక్త అంటున్న మాటలు ఏంటిదంటే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను అపవిత్రమైన జనాంగం మధ్యలో ఉన్నాను, నేను నశించిపోయేదను అనేసి అంటున్నాడు. దాని తర్వాత దేవుడు యెషయా ప్రవక్త యొక్క నాలుకని ముట్టడంతోనే యెషయా ప్రవక్త వెళ్ళి ఈ భూమి మీద దేవుని యొక్క రాజ్యాన్ని కట్టినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ బండ సందులలో నిలబడే అనుభవము ఏంటిదంటే ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా ప్రవక్తకి మొదటిగా దేవుడు పరలోక అనుభవంలోకి తీసుకొని వెళ్ళినాడు. ఆ పరలోక అనుభవం ఏం చేసిందంటే తన అంతరంగ స్థితిని బయటికి తీసుకొని వచ్చింది. ఆమేన్. ఎప్పుడైతే అంతరంగ స్థితి బయటికి వచ్చిందో యెషయా ప్రవక్త లోక స్థితిని గ్రహించినాడు. హల్లెలూయా. ఫస్ట్ వి నీడ్ అ అప్వర్డ్ విజన్. ఆమేన్. మొదటిగా మనకి పైన యొక్క దర్శనము మనము తెలుసుకొని ఉండాలా. పైన ఆ మహిమ కలిగిన దర్శనము, ఆ అనుభవంలోకి మనం వెళ్ళినామంటే మన అంతరంగ దర్శనము మనకి అర్థమవుతుంది. హల్లెలూయా. మన అంతరంగ అనుభవము మనం బట్టబయలు అయినప్పుడే ఈ భూమి మీద పరిస్థితులు మనకి అర్థమవుతాయి. యెషయా ప్రవక్త డైరెక్ట్ గా లోకంలోకి వెళ్ళి సువార్త ప్రకటించలేదు, కానీ
లోకములోకి వెళ్ళి సువార్త ప్రకటించక ముందు ఆయన పైన యొక్క దర్శనమును చూసినాడు. ఆ పై దర్శనం అయిపోయిన తర్వాత తన అంతరంగ దర్శనమును చూసినాడు. ఈ అంతరంగ దర్శనం ఏం చేసిందంటే లోకం యొక్క దర్శనంలోకి తీసుకొని వెళ్ళింది. ఈ బంట సందులలో నిలబడే అనుభవం ఏంటిదంటే, ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ పట్టుకున్న అనుభవం కాదు, పాడిన పాటలు పాడే అనుభవం కాదు, కానీ ఈ బంట సందులలో నిలబడే అనుభవం ఏంటిదంటే, మొదటిగా నీకు పైన అనుభవం కావాలి. గట్టిగా చెప్పట్లు కొట్టండి. ఆ పరలోక మహిమ కలిగిన దర్శనము నువ్వు కలిగి ఉండాలా. ఆ పరలోక మహిమ కలిగిన దర్శనము, దేవుని యొక్క సార్వభౌమత్వము, దేవుని యొక్క గొప్పతనము, ఆ మహిమ, ఆ పరిశుద్ధత ఒక వ్యక్తి ఎప్పుడైతే అనుభవిస్తాడో ఆ అనుభవం ఏం చేస్తుందంటే నీ అంతరంగంలో ఉన్న కల్మషమును బయటికి తీసుకొని వస్తుంది. గట్టిగా చెప్పట్లు కొడదాం. నీ అంతరంగంలో ఉన్న బలహీనతలను బయటికి తీసుకొని వస్తుంది. ఆమేన్. నీ అంతరంగంలో ఉన్న పాపాన్ని బయటికి తీసుకొని వస్తుంది. గట్టిగా చెప్పట్లు కొడదాం. ఎప్పుడైతే నీ అంతరంగంలో ఉన్న పాపము, బలహీనతలు ఆ మస్టు బట్టబయలు అయిన తర్వాతనే దేశం యొక్క ప్రాకారాలను కట్టడానికి నువ్వు బయలుదేరుతావు. చాలా సార్లు చాలా మందికి ఉన్న అనుభవం ఏంటిదంటే, ఓవర్ నైట్ లోనే బలమైన దీవెనలు పొందుకోవాలి, దేవుడు నన్ను వాడుకోవాలి, ఆశీర్వదించాలని. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవు పరలోక మహిమ కలిగిన అనుభవంలోకి వెళ్ళాలా. అది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము. నువ్వు దేవుని యొక్క మహిమ కలిగిన అనుభవంలోకి వెళ్ళాలి. దాని తర్వాత అంతరంగ అనుభవంలోకి వెళ్ళాలి. ఈ అంతరంగ అనుభవం ఏం చేస్తుందంటే నిన్ను ఒక్క దగ్గర ఉండనివ్వదు. గట్టిగా చెప్పట్లు కొడదాం. నీ బలహీనతలు, నీ పాపాలు బట్టబయలైనంటే ఒక స్థలంలో నువ్వు ఉంటావు. ఆమేన్. నీ స్థితి బట్టబయలైందంటే నువ్వు ఒక స్థలంలో ఉంటావు. కానీ దేవుని రాజ్యాన్ని కడుతూ సాతాను సామ్రాజ్యాలను కూల్చుతూ పరిగెత్తిపోతావు నువ్వు. అంతే. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. అందుకని చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఒక మంచి మాట అంటాడు. పరలోకమందున్న మా తండ్రి అనే ప్రార్థన చేసినప్పుడు, పరలోకమందున్న నీ చిత్తము ఈ భూమి మీద నెరవేర్చబడునుగాక అంటాడు. హల్లెలూయా. పరలోకమందున్న నీ చిత్తము ఈ భూమి మీద నెరవేర్చబడాలి తండ్రి అంటాడు. ఆ పరలోక అనుభవం ఏ విధంగా ఉన్నదంటే, శాంతి, సమాధానము, సంతోషం, దుఃఖము లేదక్కడ, నిట్టూర్పులు లేవక్కడ, శాపము లేదక్కడ. ఆమేన్. ఆ పరలోక మహిమ కలిగిన అనుభవము ఈ భూమి మీద జరగాలి ప్రభువా. పరలోకమందున నీ చిత్తము నాయనా ఈ భూమి మీద జరగాల. కానీ ఈ భూమిని ఒక అదృశ్యమైన వ్యక్తి కంట్రోల్లోకి తీసుకున్నాడు. ఆయననే లూసిఫర్. ఎవరు? సాతాను. ఈ భూమి ఎవరి కంట్రోల్లో ఉన్నదంటే సాతాను కంట్రోల్లో ఉన్నదే. ఒక్కసారి మనం డెక్కన్ క్రానికల్ తెరిచినా, సాక్షి తెరిచినా, ఈనాడు తెరిచినా, పేపర్ అంతా కూడా భయంకరమైన వార్తలు కనబడతా ఉంటాయి. ఈ వ్యక్తి వెళ్ళి ఆ వ్యక్తిని చంపటము, భర్త వెళ్ళి భార్యని చంపటము, కొంతమంది సూసైడ్ చేసుకొని చనిపోవటం, కొంతమంది యాక్సిడెంట్స్ ద్వారా చనిపోవటం, ఈ విధంగా భయంకరమైన వార్తలు కనబడతాయి. కానీ పేపర్లో ఎక్కడ కూడా మంచి వార్త కనబడదు. ఎక్కడ దైవ సంబంధమైన వార్త పేపర్లో ఎక్కడ కూడా కనబడదు. బికాస్ దిస్ ప్లానెట్ ఈస్ టోటల్లీ ఇన్ కంట్రోల్ ఆఫ్ డెవిల్. ఈ భూమి అపవాది యొక్క కబంధ హస్తాలలో ఉన్నది. ఆమేన్. అపవాది కంట్రోల్లో ఈ భూమి ఉన్నది. కాబట్టి అపరలోకమందున్న ఆ దేవుని చిత్తం ఈ భూమి మీద నెరవేర్చబడాలి అంటే ఈ భూమి మీద నుంచి సాతాను పడద్రోయబడాలా. గట్టిగా చప్పట్లు కొట్టండి. సాతాను సామ్రాజ్యాలు ఈ భూమి మీద కుప్పకూలిపోయినప్పుడే పరలోకంలో దేవుని చిత్తం ఈ భూమి మీద జరుగుతుంది. ఆమేన్. సాతాను ఈ భూమి మీద నుంచి వెళ్ళగొట్టబడితేనే కానీ పరలోకంలో ఉన్న ఆ దేవుని మహిమ కలిగిన చిత్తం ఈ భూమి మీద జరుగుతుంది. వాడు వెళ్ళిపోయే అంతవరకు కూడా ఈ భూమి మీద దేవుడు తన రాజ్యాన్ని కట్టలేడా. హల్లెలూయా.
హల్లెలూయా. నా ప్రియ సంగమా, నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహిమ కలిగిన చిత్తం ఏంటిదంటే ఈ భూమి మీద తన యొక్క చిత్తం నెరవేర్చబడాలా. ఈ భూమి మీద తన చిత్తము నెరవేర్చేవారు ఎవరంటే బంట సందులలో నిలబడేవారు. ఆమేన్. ఎవరు చెప్పాలి? బంట సందులలో నిలబడేవారు. అందరు అవసరం లేదు దేవునికి. ఈ భూమి మీద దేవుని చిత్తం నెరవేర్చబడేవారంటే మొదటిగా పైనున్న దర్శనాన్ని తెలుసుకోవాలి. ఆ పైనున్న దర్శనాన్ని పొందుకున్న తర్వాత అంతరంగంలో ఉన్న దర్శనమును తెలుసుకోవాలి. అంతరంగంలో ఉన్న దర్శనం బట్టబయలైన తర్వాత భూమి మీద ఉన్న దర్శనం కోసం పరిగెత్తుతాడు ఆ వ్యక్తి. చప్పట్లు కొడదాం. అప్పుడు ఈ భూమి మీద ఉన్న సాతాను కుప్పకూలిపోతుంది. ఈ రాత్రి నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, దేవుడు భూమిని తయారు చేసి ఆదాము అవ్వకి ఏం చేసినాడంటే అధికారం అనే తాళపు చేతులు ఇచ్చినాడు. దేవుడు ఆ తాళపు చేతులని లాక్ తీయటానికి ఆదాము అవ్వకి తాళపు చేతులను ఇచ్చినాడు. కానీ సాతాను ఏం చేసిందంటే ఆదాము అవ్వ చేతిలో నుంచి ఆ తాళపు చేతులను తీసుకున్నది. ఆ తాళపు చేతులను తీసుకొని ఈ భూమిని సర్వనాశనం చేస్తూ ముందుకు సాగిపోతున్నదే. అయితే 2000 సంవత్సరాల క్రితం నా యేసుక్రీస్తు ప్రభువు కల్వరి శిలువలో తన రక్తమునంతా కూడా కార్చి మరలా సాతాను చేతుల్లో ఉన్న ఆ తాళపు చెవులను తీసుకున్నాడు. ఈ రాత్రి నా ప్రియ సహోదరుడు, సహోదరి, ఎందుకు ఈ యొక్క 50 days ఫాస్టింగ్ ప్రేయర్స్ అంటే కేవలము బండ సందులలో నిలబడటానికే. క్రైస్తవ సంఘాలు వారి కోసం బ్రతకటం, వారి కుటుంబాల కోసం బ్రతకటం మానేయండి నానాయిక. యేసయ్య కోసం బ్రతుకుదాం. యేసయ్య కోసం మన జీవితాలను సమర్పించుకుందాం. నేను నమ్ముతున్నాను, దిస్ ఇస్ గాడ్స్ టైమ్ ఫర్ ఇండియా. ఆమెన్. మన భారతదేశాన్ని దేవుడు దర్శించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. దిస్ ఈస్ ద ప్రాఫెసీ. I prophesize in the mighty name of Jesus. గత సంవత్సరాలలో ఎన్నడూ కూడా సువార్త ప్రకటించని రీతిలో ఈ 5 సంవత్సరాలు సువార్త ప్రకటించబడబోతున్నది. దేవుని ఆత్మచేత నింపబడి నేను ప్రవచిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. Because this is God's time for India. మునుపు ఎన్నడూ కూడా దర్శించని విధంగా దేవుడు మన రాష్ట్రాలను, మన దేశాన్ని దర్శించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. తాను గాని దర్శిస్తే బానిసత్వంలో ఉన్న ప్రజలు వాగ్దాన దేశంలో అడుగు పెట్టేస్తారు. అంతే. చప్పట్లు కొట్టండి. శాపంలో, కన్నీటితో, దుఃఖంతో ఉన్న ప్రజలు ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిస్తారు. ఈ అంత్య దినాలలో దేవుడు ఆ విధంగా మన రాష్ట్రాలని, మన దేశాన్ని దర్శించబోతున్నాడు. నేను నమ్ముతున్నాను, ఈ రాత్రి ఎంతమంది స్థలానికి వచ్చినారో ఐగుప్తులో నుంచి ఈ రాత్రి నువ్వు వాగ్దాన దేశంలోకి వెళ్ళబోతున్నావు. You are no more in Egypt. You are entering into promised land. This is the prophetic word to each and every family. As an anointed servant of God, I prophesy in the mighty name of Jesus. You are no more in Egypt. You are entering into promised land. చప్పట్లు కొట్టండి. ఇక ఈ మీటింగ్ అయిన తర్వాత నువ్వు ఐగుప్తులో ఉంటావు, బానిసత్వంలో ఉంటావు, కానీ వాగ్దాన దేశంలో అడుగు పెట్టబోతున్నావు. చప్పట్లు కొట్టండి. సంవత్సరాల తరబడి మిమ్మల్ని, మీ కుటుంబాలని స్వాధీనం చేసుకున్న ప్రతి సాతాను సామ్రాజ్యాలు ఈ యొక్క దినము తర్వాత కుప్పకూలిపోతున్నాయి. చప్పట్లు కొట్టండి. సంవత్సరాల తరబడి కన్నీరు, దుఃఖము, వేదనతో ఉన్న నీ జీవితంలో దేవుడు ఆనందాన్ని ఇచ్చే రాత్రే ఈ రాత్రి. సంవత్సరాల తరబడి నీ కుటుంబాన్ని స్వాధీనం చేసుకున్న ఆ చీకటి మేఘాలు, సాతాను సంఖ్యలు ఈ రాత్రి కుప్పకూలిపోతున్నాయి. చప్పట్లు కొట్టండి. ఎందుకు అంటే ఈ రాత్రి ఒక్కొక్కరిని దేవుడు దర్శించబోతున్నాడు. చప్పట్లో ఒక్కొక్కరిని దేవుడు దర్శించబోతున్నాడు. ఒక్కొక్క కుటుంబాన్ని దేవుడు దర్శించబోతున్నాడు. మన భారతదేశాన్ని దర్శించబోతున్నాడు. మన తెలంగాణను దర్శించబోతున్నాడు. ఆంధ్రప్రదేశ్ దర్శించబోతున్నాడు. మునుపు ఎన్నడూ కూడా జరగని విధంగా దేవుడు తన మహిమ కలిగిన రాజ్యాన్ని కట్టబోతున్నాడు. చప్పట్లు కొట్టండి. India is no more in Egypt.
India is entering into promised land. Telangana, Andhra Pradesh, no more in Egypt. Entering into promised land. మన తెలంగాణ, ఆంధ్ర, భారతదేశం ఐగుప్తు యొక్క అనుభవములకి ఉండదు, కానీ వాగ్దాన దేశంలో అడుగు పెట్టబోతున్నారు. చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. అతి మహిమ కలిగిన కార్యాన్ని దేవుడి అంత్య దినాలలో చెప్పబోతున్నాడు. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, బలహీనమైన నిన్ను లేపుకునే దినాలే ఈ దినాలు. చప్పట్లు కొడదాం. ఒకవేళ నీకు చదువు లేదు కావచ్చు, జ్ఞానం లేదు కావచ్చు, ఒకవేళ పేదవాడివి కావచ్చు, నువ్వు ఎవరివైనా కావచ్చు, సహోదరుడు సహోదరి, నీవు కానీ ఈ రాత్రి ఆ బడ్డ సందులలో నిలబడే అనుభవంలోకి వెళ్తే అట్టడుగున కూరుకుపైన నిన్ను దేశం యొక్క ఉన్నత స్థాయిలోకి తీసుకొని వెళ్ళబోతున్నాను. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 30-31. దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగలిన ఎడల ఎవరునూ వాని తిరస్కరింపరు కదా, వాడు దొరికిన ఎడల 7 చెల్లింపవలెను. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒకరా, ఈయన ఎవరంటే సాతాను. గట్టిగా చెప్పాలా, నోరు తెరవాలా. ఈ సాతాను ఏం చేసినాడంటే నా దగ్గర నా ఆశీర్వాదాలన్నీ కూడా దొంగిలించినాడు. ఆమెన్, ఆమెన్. కానీ ఈరోజు మీటింగ్ లో ఈ దొంగ దొరికినాడు. చప్పట్లు కొట్టండి. మనం విన్న వాక్యమును బట్టి ఈ దొంగ దొరకగానేనట ఎంత తీసుకున్నాడో 7 ఇవ్వాలట. ఒకవేళ రూపాయి దొంగలిస్తే ఈరోజు ఎంత ఇవ్వాలా చెప్పాలి? 7 రూపాయలు. 1000 రూపాయలు దొంగిలిస్తే ఈరోజు ఎంత ఇవ్వాలా? 7 లక్షలు దొంగిలిస్తే ఎంత ఇవ్వాలా? ఇన్ని సంవత్సరాలు బెల్లంపల్లికి మీరు రాకముందు మీ దగ్గర ఈ అపవాది అయిన సాతాను దొంగిలించినాడేమో, కానీ ఈరోజు మీటింగ్ ద్వారా 7 ఇవ్వబోతున్నాడు. ఈ ఫాస్టింగ్స్ బ్రేక్ అయ్యే సందర్భంగా ఒకటి ఐగుప్తులో నుంచి కానానులోకి నువ్వు ప్రవేశిస్తున్నావు. రెండవదిగా ఇన్ని సంవత్సరాలు అపవాది అయిన సాతాను ఎంత నీ దగ్గర దొంగిలించినాడో వాడెంత ఇవ్వబోతున్నాడు? పక్కన వారితో చెప్పండి, 7 ఇవ్వబోతున్నాడని చెప్పండి. సెకండ్ తీసుకొని చెప్పండి. చివరిగా జకరియా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం నుంచి చదువుదాం. క్లోజ్ చేసేస్తున్నాయి. దేవుని ఆత్మచేత నింపబడి మాటలు నేను చెప్తున్నాను. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా వెతుక్కుంటూ బెల్లంపల్లికి రాబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చదవాలా? అనేక జనములను, బలము గల జనులను యెరూషలేములో సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకుటకును యెహోవాను శాంతిపరచుటకును వత్తురు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆయా దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్య జనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని. ఆమేన్. చాలు. ఈయన ఎవరంటే క్రైస్తవుడు. అందరు చెప్పండి, గట్టిగా చెప్పాలా. యూదుడు ఎవరంటే క్రైస్తవుడు. ఆయా భాషలు మాట్లాడేవారు. ఈయన ఎవరంటే కన్నడ మాట్లాడే కర్ణాటక వ్యక్తి. చప్పట్లు కొట్టండి. ఒరియా భాష మాట్లాడే వ్యక్తి, నెక్స్ట్ బెంగాలీ మాట్లాడే వ్యక్తి, నెక్స్ట్ మరాఠీ మాట్లాడే వ్యక్తి, నెక్స్ట్ తమిళ్ మాట్లాడే వ్యక్తి, అనేక భాషలు మాట్లాడేవారట. ఏం చేస్తారు అంటే ఒక క్రైస్తవుని చెంగు పట్టుకుంటారట. చప్పట్లు కొట్టండి. ఏమంటారంటే, ఇదిగో మీ దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు కదా, మీ దేవుని యొక్క మహిమను చూడటానికి మేము కూడా మీతో పాటు వస్తాం. ఈ రాత్రి సాతాను మీ దగ్గర ఎంత దొంగిలించినాడో 7 వాడు ఇవ్వబోతున్నాడు. అంతేకాక మీరు ఊహించని విధంగా, ఆలోచించని విధంగా మహిమ కలిగిన కార్యాలు మీ కుటుంబంలో మీరు దేవుడు చేయబోతున్నాడు. భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే, భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే. నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. యేసునామమే జయము జయమని గమంత మారు మోగాలి, పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. యేసునామమే జయము జయ
హలచలైపోవాలి. ఈ అట్టడుగున కూరుకుపోయిన ఈ బెల్లంపల్లి పట్టణంలో ఈ ప్రవచనం నెరవేరబోతున్నది. చప్పట్లు కొడదాం.